ఫేక్ కరెన్సీ భారీగా డంప్ అయిందన్న పక్కా సమాచారంతో అలర్ట్ అయిన కేంద్రం పాత 1500 నోట్లను రద్దు చేసింది. వీటి స్థానంలో 2500 కొత్త నోట్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. మరోవైపు అదే స్పీడ్తో నకిలీ నోట్లు ఎంట్రీ ఇచ్చాయి. పాక్ బంగ్లా సరిహద్దుల గుండా భారత్లోకి వచ్చి చేరుతున్నాయి. హై సెక్యూరిటీ ఫీచర్లున్న నోట్లను సైతం ఫేక్ మాఫియా కాపీ కొట్టడం ఆందోళన కలిగిస్తోంది. కడగడలాడే కొత్త నోట్లలో హై సెక్యూరిటీ ఫీచర్స్, పెద్ద నోట్లకు తప్పని నకిలీ బెడద. బంగ్లా బోర్డర్ నుంచి భారత్లోకి డంప్ అవుతున్న నకిలీ కరెన్సీ. మాల్దా మాటున జరుగుతున్న కుట్రేంటి? భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? సాగర్ తీరంలో ఓ వ్యక్తి నకిలీ నోట్లతో చిక్కిన వ్యవహారం ఇవే అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. గతంలో పాక్ బంగ్లా నుంచి భారీగా ఫేక్ కరెన్సీ డంప్ అయిందన్న నిఘా వర్గాల సమాచారంతో కేంద్రం అలర్ట్ అయింది. వాటిని అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 1500 నోట్లు రద్దు చేసి వాటి స్థానంలో హై సెక్యూరిటీ ఫీచర్స్ తో కూడిన 2500 కొత్త నోట్లను తీసుకొచ్చింది. అయినప్పటికీ పొరుగు దేశాలు తమ కుట్రల్ని ఆపలేదు. పెద్ద మొత్తంలో డూప్లికేట్ నోట్లను డంప్ చేస్తూనే ఉన్నాయి. ఇతను మహమ్మద్ సయీద్ అలీ, హైదరాబాద్ లో పేరు మోసిన స్నాచర్. అంతేకాదు మాజీ మావోయిస్ట్ కొనపూరి రాములు హత్య కేసులోనూ నిందితుడు. ఈ కేసులో జైలుకెళ్లిన సయీద్ అలీకి అక్కడే కైమూల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కైమూల్ ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ లో మహాముదురు. లైక్ మైండెడ్ కావడంతో ఇద్దరు ఫేక్ కరెన్సీ దందా చేయాలని డిసైడ్ అయ్యారు. కైమూల్ ప్రాపర్ వెస్ట్ బెంగాల్ మాల్దా గ్రామం. 50-50 కమిషన్ కింద నకిలీ నోట్ల కట్టలు సయీద్కి ఇచ్చేవాడు. ప్రస్తుతం అతను జైల్లో ఉండడంతో అతని అనుచరులు ఈ దందా సాగిస్తున్నారు. వారి నుంచి 2000 నకిలీ నోట్లను తీసుకొస్తుండగా సయీద్ అడ్డంగా బుక్ అయ్యాడు. రైల్వే స్టేషన్ నుంచి దిగి వాడు వస్తుంటే అక్కడ బస్ స్టాండ్లో మన టాస్క్ ఫోర్స్ పోలీసు వారు చాలా చాకచక్యంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద వాడిని పట్టుకోవడం జరిగింది. వాడిని కంప్లీట్గా సెర్చ్ చేస్తే ఈ డబ్బులు దొరికి. సో ముందు అదేదో దొంగతనం కేసు అనుకున్నారు, కానీ తర్వాత క్లియర్గా వెరిఫై చేస్తే వాడు ఒప్పుకున్నాడు ఇది కౌంటర్ ఫిట్ కరెన్సీ అని. సో వెంటనే అదుపులో తీసుకోవడం జరిగింది. సో దీని పూర్వపరాలన్నీ కూడా వెస్ట్ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్కి పాయింట్అవుట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ కేసుని సిఐడికి కానీ లేదంటే ఎన్ఐఏకి కానీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కైమూల్ అనే వ్యక్తి, ఈయన మొహమ్మద్ సయ్యద్ అలీ అనే వ్యక్తి కూడా ఇంతకుముందు కొనాపురి రాములు మర్డర్ కేసులో రెక్కిచ్చేసి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు రంగారెడ్డి జైల్లో కైమూల్తో పరిచయం ఏర్పడి ఆయన ద్వారా ఆయనకి బంగ్లాదేశ్లో తర్వాత మాల్డాలో ఉన్న లింక్స్ ఏర్పడింది. విశాఖ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సయ్యద్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మొదట దోపిడీ దొంగగా భావించారు. ఆ తర్వాత తమదైన స్టైల్లో విచారించడంతో ఫేక్ గుట్టు మొత్తం విప్పాడు సయీద్. నిన్న మొన్నటిదాకా కలర్ పేపర్లతో నకిలీ నోట్లు తయారు చేసే ముఠాలు ఇప్పుడు ఒరిజినల్ కి ఏమాత్రం తీసిపోకుండా నోట్లను ప్రింట్ చేయడం పోలీసుల్ని విస్మయానికి గురిచేసింది. సయీద్ విచారణలో కైమూల్ వ్యవహారంతో పాటు మాల్దా సరిహద్దు గుట్టు కూడా విప్పాడు. వెతకబోయిన తీగ కాలికి తాకినట్టు ఫేక్ నోట్లపై ఫోకస్ చేస్తే సయీద్ అలీ అడ్డంగా బుక్ అయ్యాడు. నకిలీ నోట్ల దందాలో కీలక సూత్రధారి ఖైమూల్ జైల్లోనే ఉన్నాడు. అయినా ఫేక్ కరెన్సీ గుట్టలుగా భారత సరిహద్దుల్లోకి వచ్చి చేరుతూనే ఉంది. లోకల్ గాళ్లను టార్గెట్ చేసిన ఖైమూల్ అనుచరులు కమిషన్ ఎరగా వేసి గుట్టుగా తమ పని కానిచ్చేస్తున్నారు. ఇప్పుడు సయీద్ అరెస్టుతో అలర్ట్ అయిన పోలీసులు అన్ని వైపులా నిఘాను కట్టుదిట్టం చేశారు. నేపాల్, బంగ్లా సరిహద్దుల నుంచి భారీగా నకిలీ నోట్లు భారత సరిహద్దుల్లోకి వచ్చేవి. ఆ ముఠాలను పట్టుకుని విచారించిన ప్రతిసారి వాటి మూలాలు పాక్లోనే ఉండేవి. ఇదే విషయంపై రా, ఎన్ఐఏ, సిబిఐ లాంటి నిఘా సంస్థలు దర్యాప్తు చేసేవి. ఇప్పుడు సయ్యద్ అలీ అరెస్టుతో పొరుగు దేశాల కుట్రకోణం మరోసారి వెలుగులోకి వచ్చింది. నకిలీ దందా వెనుక పాత్రధారి, సూత్రధారి ఖైమూలే. సయీద్కు జైల్లో పరిచయమైన ఖైమూల్ నోట్లను ఎక్కడ ఎలా మార్చాలో వివరించేవాడు. అయితే రద్దు చేసిన నోట్లను మార్చే క్రమంలో ఖైమూల్ పోలీసులకు దొరికిపోయాడు. అయినప్పటికీ ఈ వ్యవహారం ఆగిపోలేదు. తన అనుచరులతో ఈ దందా సాగిస్తున్నట్లుగా సయీద్ విచారణలో వెల్లడైంది. ఇదే విషయాన్ని మాల్దా పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా
బంగ్లా సరిహద్దు నుంచి నకిలీ కరెన్సీ డంప్ అవుతున్నట్లుగా తేలింది. ఇది అంతర్రాష్ట్ర అంతర్జాతీయ వ్యవహారం కావడంతో ఎన్ఐఏ సిఐడికి బదిలీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎక్కువగా మనకి బంగ్లాదేశ్ ద్వారా లేదా నేపాల్ ద్వారా సర్క్యులేట్ అయినట్టు మనకి సమాచారం. అది కూడా ఒరిజిన్స్ కొంతవరకు పాకిస్తాన్లో ఉన్నట్టు అప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇది పక్క రాష్ట్రాలు అలాగే పక్క దేశంలో కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని సిఐడి ద్వారా కానీ లేదా మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది కదా, దాని ద్వారా కానీ ఈ రెండిట్ల ద్వారా కానీ ఇన్వెస్టిగేషన్ చేయించాలని చెప్పి మేము వాళ్ళని సంప్రదిస్తున్నాం. రీసెంట్గా మొహమ్మద్ సయ్యద్ అలీ అని ఒక వ్యక్తిని విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి 4 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ని స్వాధీనం చేయడం జరిగింది. అండ్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఇది ఒరిజినల్ మనకి వెస్ట్ బెంగాల్ మాల్డా ప్లేస్ అని మనకి ఒరిజినల్ అక్కడి నుంచి ఒరిజినట్ అయినట్టు ట్రేస్ అయింది. సో అక్కడ లోకల్ పోలీస్ను మనము ఇన్వెస్టిగేషన్ చేయగా కొంచెం ప్రిలిమినరీగా వాళ్ళతో మాట్లాడినా ఐ థింక్ ఇట్ అపియర్స్ టు బి క్రాస్ బోర్డర్, అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ మాల్డాలో ఉండొచ్చని వాళ్ళు దే ఆర్ సస్పెక్టింగ్. నకిలీని కట్టడి చేసేందుకు కేంద్రం కొత్త నోట్లను తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న ఫేక్ మాఫియా వాయు, జల, రైలు మార్గాల ద్వారా నకిలీ కరెన్సీని డంప్ చేస్తోంది. సయ్యద్ లాంటి వాళ్లకు కమిషన్ ఎరగా వేస్తూ భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్రలు పన్నుతున్నారు. అయితే మార్కెట్లోకి విచ్చలవిడిగా వస్తున్న నకిలీ నోట్లను గుర్తుపట్టడం పెద్ద కష్టమేం కాదంటున్నారు పోలీసులు. సింపుల్ ట్రిక్స్ తో వీటిని గుర్తించవచ్చు అంటున్నారు. మన ఆర్బీఐ వాళ్ళు క్షుణ్ణంగా ఆ సెక్యూరిటీ ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. అందులో అన్నీ కూడా ఎటువంటి దేశం అయినా సరే కాపీ చేయడం సాధ్యపడదు. ఎస్పెషలీ మన సెక్యూరిటీ థ్రెడ్ అది మల్టిపుల్ కలర్లో ఉంటుంది అది. సో అది కాపీ చేయలేరు. 2 కొద్ది ఉబ్బెత్తుగా ఉండేటట్టు మార్క్స్, ప్రతి నోట్కి ఒక సపరేట్ మార్క్స్ సిస్టమ్ ఉంటుంది. టెక్స్చర్ ఆఫ్ ద నోట్ కూడా చాలా వరకు డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ నోటు కొద్దిగా ఈజీగా వంగిపోయే రకంగా ఉంటుంది, మడతపడే రకంగా కూడా ఉంటుంది. సో అది కొద్దిగా కష్టమే, కానీ మెయిన్ ఈ 5 సెక్యూరిటీ ఫీచర్స్ జాగ్రత్తగా పరిశీలించుకుంటే మీరు తప్పకుండా ఈ దొంగ నోట్లు బారిన పడరు. మరోవైపు హైదరాబాద్ వెళ్లాల్సిన సయ్యద్ విశాఖలో ఎందుకు ఆగాడన్నదే మిస్టరీగా మారింది. ఇక్కడ చలామణి చేయడం సేఫ్ గా భావించాడా, లేదంటే ఫేక్ నోట్లను ఎవరికైనా ఇవ్వాలని చూశాడా? పోలీసులు మాత్రం విశాఖకు వచ్చే ప్రధాన రవాణా మార్గాలపై నిఘా పటిష్టం చేశామంటున్నారు. ముఖ్యంగా మనము ట్రాన్స్పోర్టేషన్ రూట్స్, మొన్నగా ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్స్, ఇట్ మే కమ్ త్రూ షిప్స్ ఆల్సో, తర్వాత ఎయిర్పోర్ట్లు కూడా రావచ్చని ప్రధానంగా ఏ రూట్లో వస్తుందని ఒక స్టడీ చేసి ఆ దృష్టిలో మనము నిఘా వ్యవస్థను పెంచడం జరిగింది. అవకాశం అయితే మనము నిఘా పెంచుతాము దీని మీద. ఎక్కడ ఉన్న స్టడీ చేసి ఒరిజినల్ దాని రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ దీని మీద ఒక సిస్టమేటిక్గా స్టడీ చేసి సో విల్ టేక్ నెసెసరీ ప్రివెంటివ్ యాక్షన్స్. ఇండియాను దెబ్బతీయటానికి ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న కుట్రకు లోకల్స్ ఊతమందిస్తున్నారు. ఈజీ మనీ ఎర్నింగ్ అనగానే కేడీలందరికీ గుర్తొచ్చేదొక్కటే, అదే ఫేక్ కరెన్సీ చలామణి. షార్ట్ కట్ లో దొంగ నోట్లు మార్పిడి చేస్తే డబ్బులే డబ్బులు. ఇదే కాన్సెప్ట్ తో ఫేక్ కరెన్సీ గ్యాంగ్స్ అటు పోలీసులకు ఇటు ప్రజలకు తలనొప్పిగా మారాయి. నోట్లపై, వ్యక్తులపై ఏమాత్రం అనుమానం వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలని అంటున్నారు పోలీసులు.